తన మొబైల్లో తీసిన వీడియో మీకు చూపించాడు. ఈ పెన్ కెమెరాలో ఉంది కూడా అదే. సరే, నన్నందరూ అబద్ధం చేసుకున్నారు కదా. అనంత్, ఈ కంపెనీ వ్యవహారాలు, ఈ ఆస్తి వ్యవహారాలు ఇవన్నీ మీరే చూసుకోండి. నానా, ఇంత అవమానం జరిగిన చోట ఇక మనం ఉండడం అనవసరం. వెళ్ళిపోదాం, పదండి. అమ్మో అమ్మో, వీడు కంపెనీ కోసం ఇంత కష్టపడుతున్నాడా? అమ్మా చూడవే, చూడు, నా కొడుకును కొట్టావు కదా. వాడు మన కుటుంబం కోసం, మన కంపెనీ భవిష్యత్తు కోసం ఆలోచిస్తుంటే అందరూ అపార్థం చేసుకున్నారు. వాడిని దోషించేసి నిలబెట్టారు. అవునండి, అవును. ఒరే పని, అనుమానం ఉన్న చోట మనం ఉండకూడదురా. అత్తయ్య, మీకొద్దా అన్నం? ఈ కుటుంబం కోసం ఇన్నాళ్లు కష్టపడిన నా కొడుకును అవమానించి మాకు బాగా బుద్ధి చెప్పారు. అది కాదు వాసుకి, ఆ వీడియోలో చూసిన దాన్ని బట్టి అత్తయ్య అనుమానించి అపార్థం చేసుకున్నారే కాని నిజానికి ఫణిని ఇలా అవమానించాలన్న ఉద్దేశం ఎవ్వరికీ లేదు. అత్తయ్య గారు, మీకేం తెలీదు. బామ్మగారు, ఇలాంటి విషయాలు చాలా జరిగాయి. కానీ మా అక్క ఎప్పటికప్పుడు తను ఫణిని కంట్రోల్ చేస్తూనే వచ్చింది. ఈ విషయాలేవి బయటికి చెప్పలేదు, ఎందుకంటే కుటుంబం ముక్కలవ్వకూడదు అని. ఫణికి చాలాసార్లు వార్నింగ్ కూడా ఇచ్చింది. కానీ ఈరోజు నేను బయట పెడుతున్నాను. అక్క, చెప్పక్క. ఏంటక్క ఇంకా ఆలోచిస్తున్నావు? చెప్పు. ఏం ఆలోచిస్తున్నావక్క నువ్వురా? అసలేం జరిగిందో బామ్మగారికి చెప్పు. బామ్మగారు, అది నాకే విషయాలు కూడా సరిగ్గా గుర్తుకు రావడం లేదు. ఊర్వశి, పద వెళ్దాం. ఆగరా, ఏదో తెలియక పొరపాటు పడ్డాను. నువ్వు ఈ కుటుంబం కోసం, మన కంపెనీ కోసం నిలబడి ఇంత చేస్తున్నావు. ఆ విషయం నాకు ఒక్క మాట ముందు చెప్పి ఉంటే ఇలా అపార్థం చేసుకునే వాళ్లమే కాదు కదా. నేను ఇంటికొచ్చి చెప్పేలోపే తోటమాల చెప్పింది నమ్మారు కదా. ఆ తోటమాలంటే కొత్తగా వచ్చాడు. నేనేదో బిజినెస్ గురించి మాట్లాడుతుంటే అపార్థం చేసుకున్నాడు. కానీ మీరు కూడా అసలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావడం లేదు. ఈ కృష్ణ లేనిపోయినవన్నీ ఇప్పుడే తీసుకొస్తున్నాడు. చాలా బాగా నటిస్తున్నావు ఫణి. నీ గుట్టు బయటపడిందని దాన్ని బాగానే కవర్ చేశావు. ఏదో ఒకరోజు మా అక్క ద్వారానే నీ నిజ స్వరూపం మొత్తం బయటపడుతుంది. వద్దురా, నేను బతుకుండగా ఈ కుటుంబం విడిపోకూడదు. నువ్వేం తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను. పెద్దదాన్ని,
నిన్ను అపార్థం చేసుకున్నందుకు నన్ను క్షమించరా, క్షమించు. అయ్యో అమ్మా, నువ్వు వాణ్ణి క్షమించమని అడగటం ఏంటి? వాడు నీ మనవడమ్మా. పెద్దదాని నువ్వు అలా అంటే వాడికి ఆయుక్షీణం. ఒరే ఫణి, అమ్మ ఇంతగా అడుగుతుంది కదా, కోపం తగ్గించుకోరా. జరిగిన దాంట్లో నీ పొరపాటేం లేదని అందరికీ అర్థమైంది కదా. అలాగే నాన్న, బామ్మని చూసి నేనే మనలేకపోతున్నా. అనవసరంగా పనిని అపార్థం చేసుకున్నానే. ఊరుకోండి అత్తయ్య. మీరు మాత్రం ఏం చేస్తారు? చూడు కిష్టయ్య, ఇలాంటి విషయాలు ఏవైనా ఉంటే నువ్వు 1కి 2 సార్లు పరిశీలించి ఇంట్లో చెప్పాలి. అంతేకాని ఏ విషయంలో పడితే ఆ విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దు. సరే అమ్మగారు. ఊరుకోండి అత్తయ్య. ఇవ్వండి బావగారు. మీరు బాధపడకండి. రండి. వాడు బ్యాడ్ బాయ్ అని నాకు తెలుసు, కానీ బామ్మ వాళ్ళు నమ్మలేదు. వాడు చేసే పనులు బయట పడతాయి అనుకున్నాను. ఛా, ఇలా జరిగిందేంటి? పెద్దనా, నిజంగా మేము నిన్ను నమ్ముతున్నాం. ఆ ఫనీ ఎలాంటి వాడో మాకు బాగా తెలుసు. కానీ నువ్వు నిజాయితీగా ఫనీ చేసే తప్పుడు పనిని బయటపెట్టావు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతున్నాను. అవును కిట్టయ్య, మా చెల్లి చెప్పినట్టు నాకు కూడా వాడి మీద డౌట్గానే ఉంది. కానీ నాకేం గుర్తు రావట్లేదు. వదినా, నువ్వు కరెక్ట్గా గుర్తు చేసుకో. ఫనీ విషయంలో చాలాసార్లు నువ్వు గొడవ పడ్డావు. నిన్ను ఎండీగా చేయనివ్వకుండా కుట్ర కూడా చేశాడు. అలాగే చాలా విషయాల్లో ఫనీ రాంగ్గా బిహేవ్ చేశాడని నువ్వే చెప్పావు. అవునా? నేను అంత చెప్పానా? ఏమో అనంత్ గారు, నాకైతే అసలు గుర్తు రావట్లేదు.